హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షల్లో ఇండియన్ హిస్టరీ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఇందులో గతంలో మనకి రిపీటెడ్గా అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్లో మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని ముఖ్యమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలకి సంబంధించినటువంటి టాపిక్ నుండి ప్రతి పోటీ పరీక్షలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనకి ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ మాన్యుమెంట్స్, కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ రాష్ట్రపతి భవన్? రాష్ట్రపతి భవన్ రూపశిల్పి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో రాష్ట్రపతి భవన్కి సంబంధించి ఆర్కిటెక్ట్గా ఎవరు పనిచేశారు అంటే ఎడ్విన్ లాన్సియర్ లూటియన్స్ అనేటువంటి ఆయన బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాష్ట్రపతి భవన్కి సంబంధించి ఆర్కిటెక్ట్గా పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రాష్ట్రపతి భవన్లో మొత్తం 340 రూమ్స్ అయితే ఉంటాయి. ఈ రాష్ట్రపతి భవన్కి ఎదురుగా ఉన్నటువంటి యొక్క గార్డెన్ ఏదైతే ఉందో ఈ గార్డెన్ని మొఘల్ గార్డెన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ యొక్క రాష్ట్రపతి భవన్ మనకి ఇక్కడ రెజినా అనేటువంటి ప్రాంతంలో, రెజినా హిల్స్ అనేటువంటి ప్రాంతంలో లొకేట్ అయి ఉంది. ఈ రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలోని రెజినా హిల్స్ అనేటువంటి ప్రాంతంలో లొకేట్ అయి ఉందన్నమాట. సో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయినటువంటి ఎడ్విన్ లాన్సియర్ లూటియన్స్. సో సింపుల్గా ఇన్ని ఎడ్విన్ లూటియన్స్ అని చెప్పేసి పిలుస్తారు, లేదా లూటియన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఫేమస్ మాన్యుమెంట్ అనమాట ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ బిల్డ్ ది రెడ్ ఫోర్ట్? ఎర్రకోటను ఎవరు నిర్మించారు? సో ఎర్రకోటను ఎవరు నిర్మించారు అంటే షాజహాన్ నిర్మించడం జరిగింది. సో మొఘల్ ఎంపరర్స్లో, మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైనటువంటి షాజహాన్ ఈ ఎర్రకోటను నిర్మించడం జరిగింది. 1639లో దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1648లో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేశారు. మొత్తం 9 సంవత్సరాలు ఈ యొక్క ఎర్రకోటను నిర్మించడానికి సమయం అయితే ఆ టైంలోనే పట్టింది. సో దీన్ని రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించారనమాట. ఎర్ర ఇసుక రాయితో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని ఎవరు డిజైన్ చేశారు అంటే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనేటువంటి ఆయన ఈ ఎర్రకోటను ఆర్కిటెక్ట్గా, అంటే దీనికి సంబంధించి డిజైన్ చేయడం జరిగిందనమాట. అయితే 2007లో ఈ ఎర్రకోట ఏదైతే ఉందో ఎర్రకోటకి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో స్థానం అయితే దక్కింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో 2007 సంవత్సరంలో ఎర్రకోటకు స్థానం అయితే లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ కుతుబ్ మినార్ లొకేటెడ్? కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? ఈ ఇమేజ్లో మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మాన్యుమెంట్ ఏదైతే ఉందో ఇది మనకి న్యూఢిల్లీలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఈ కుతుబ్ మినార్ని ఎవరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంటే కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేయడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ 1193 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే
ఇది ఎవరు కంప్లీట్ చేశారు అంటే ఇల్తుత్మిష్ అనేటువంటి రాజు కంప్లీట్ చేయడం జరిగింది. ఇల్తుత్మిష్ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కుతుబ్ మినార్ టోటల్ హైట్ వచ్చేసి ఈ కుతుబ్ మినార్కి సంబంధించిన టోటల్ హైట్ వచ్చేసి 72.5 మీటర్స్ అండి. 72.5 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో 1993లో ఈ కుతుబ్ మినార్కి స్థానం దక్కింది. 1993లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించినటువంటి లిస్ట్లో ఈ కుతుబ్ మినార్కి స్థానం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ షేర్షాస్ టాంబ్ లొకేటెడ్? షేర్షా సమాధి ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో షేర్షా సమాధి బీహార్లోని సాసారాం అనేటువంటి ప్రాంతంలో లొకేట్ అయి ఉందన్నమాట. ఇది షేర్షా సూరికి సంబంధించినటువంటి టాంబ్ అంటే సమాధిది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్షా సూరి టాంబ్ ఇన్ సాసారాం, బీహార్ స్టేట్. ఇట్ వాజ్ డిజైన్డ్ బై ది ఆర్కిటెక్ట్ మిర్ మొహమ్మద్ అలీవాల్ ఖాన్. మిర్ మొహమ్మద్ అలీవాల్ ఖాన్. సో దీన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి అనమాట. అండ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బిట్వీన్ 1540 to 1545. సో 1540వ సంవత్సరం నుంచి 1545వ సంవత్సరం మధ్య షేర్షా సూరికి సంబంధించినటువంటి యొక్క సమాధిని నిర్మించడం జరిగింది. దీని యొక్క ఆర్కిటెక్ట్ మిర్ మొహమ్మద్ అలీవాల్ ఖాన్ అనేటువంటి అతను డిజైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ స్టేట్ విష్ణుపద్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్? విష్ణుపాద దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? విష్ణుపాద దేవాలయం బీహార్ రాష్ట్రంలో ఉందండి. బీహార్ రాష్ట్రంలో ఈ విష్ణుపాద దేవాలయం అనేది లొకేట్ అయి ఉంది. సో విష్ణుపాద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గయా, బీహార్. దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై రాణి అహిల్యాబాయ్ ఇన్ 1787. 1787వ సంవత్సరంలో రాణి అయినటువంటి అహిల్యాబాయ్ బీహార్లోని గయాలో ఈ విష్ణుపాద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోణార్క్ సన్ టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కోణార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఫేమస్ టెంపుల్ అనమాట. సో ది సన్ ఆఫ్ కోణార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పూరి, ఒడిస్సా. ఇట్ వాజ్ బిల్ట్ బై కింగ్ నరసింహదేవ వన్ ఆఫ్ ది గంగా డైనస్టీ ఇన్ అబౌట్ 1250 BC. ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ 1984. 1984 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఈ కోణార్క్ సన్ టెంపుల్ని కూడా చేర్చారు. సో ఇది చూసుకున్నట్లయితే 1250 సంవత్సరంలో గంగా అనేటువంటి రాజవంశానికి చెందినటువంటి నరసింహదేవ వన్ అనేటువంటి రాజు దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఒడిస్సాలోని పూరిలో లొకేట్ అయి ఉందన్నమాట. ఒడిస్సాలోని పూరిలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అజంతా మరియు ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అజంతా అలాగే ఎల్లోరా గుహలు మనకి మహారాష్ట్రలో ఉన్నాయి. ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు అజంతా మరియు ఎల్లోరా గుహలు మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాయన్నమాట. సో ది ఎల్లోరా కేవ్స్ బిల్ట్ బై ది రాష్ట్రకూట డైనస్టీ ఆర్ లొకేటెడ్ ఇన్ ఔరంగాబాద్. సో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రాష్ట్రకూట అనేటువంటి రాజవంశానికి చెందినటువంటి వారు సో ఈ యొక్క ఎల్లోరా కేవ్స్ని, ఎల్లోరా గుహల్ని నిర్మించడం జరిగింది. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 29 బుద్ధిస్ట్ కేవ్స్ అండ్ ది అజంతా కేవ్స్ ఆర్ ఆల్సో బిల్ట్ బై ది రాష్ట్రకూట డైనస్టీ. సో మొత్తం చూసుకుంటే 29 బుద్ధిస్ట్ గుహలు అయితే ఉన్నాయి. సో అజంతా కేవ్స్ వచ్చేసి రాష్ట్రకూట డైనస్టీ వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట, నిర్మించారు. దీస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ 1983. 1983వ సంవత్సరంలో ఈ అజంతా అండ్ ఎల్లోరా గుహలు ఏవైతే ఉన్నాయో సో ఇవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించినటువంటి లిస్ట్లో చేర్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, చార్మినార్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? చార్మినార్ ఏ ప్రదేశంలో ఉంది అంటే హైదరాబాద్ నగరంలో ఉంది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే మొహమ్మద్ కులీ కుతుబ్ షా బిల్డ్ చార్మినార్ ఇన్ 1591. 1591వ సంవత్సరంలో మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ యొక్క చార్మినార్ని నిర్మించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ మాన్యుమెంట్ అండ్ మాస్క్యూ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది మూసీ రివర్ ఇన్ హైదరాబాద్. ఆర్కిటెక్ట్ ఆఫ్ చార్మినార్ ఈజ్ మిర్ మోమిన్ అస్టర్వాది. మిర్ మోమిన్ అస్టర్వాది అనేటువంటి అతను ఈ చార్మినార్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్గా పనిచేశాడు. 1591వ సంవత్సరంలో మూసీ నది ఒడ్డున ఈ యొక్క చార్మినార్ని మొహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలిపురం ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహాబలిపురం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. సో మహాబలిపురం అనేటువంటి యొక్క టెంపుల్ లేదా లొకేషన్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
సో ది మహాబలిపురం టెంపుల్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది పల్లవ డైనస్టీ. ఓకే, పల్లవ రాజవంశ కాలంలో ఈ యొక్క మహాబలిపురం టెంపుల్ని నిర్మించారు. ది సిటీ ఆఫ్ మహాబలిపురం వాజ్ ఫౌండెడ్ ఇన్ ది 7th century బై ది పల్లవ కింగ్ నరసింహవర్మన్ I. ఓకే, 7వ శతాబ్దంలో పల్లవ రాజు అయినటువంటి నరసింహవర్మన్ I ఈ యొక్క మహాబలిపురం అనేటువంటి సిటీని గుర్తించడం జరిగింది. ఇన్ 1984 ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 1984 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో దీన్ని కూడా ఒకటిగా చేర్చారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, జగన్నాథ్ టెంపుల్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జగన్నాథ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది కూడా ఒడిస్సాలోని పూరిలో లొకేట్ అయి ఉందన్నమాట. ఒడిస్సాలోని పూరిలో ఈ యొక్క జగన్నాథ దేవాలయం లొకేట్ అయి ఉంది. సో జగన్నాథ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా, పూరి. ఇట్స్ కన్స్ట్రక్షన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది 10th century బై అనంతవర్మన్, ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది ఈస్టర్న్ గంగా డైనస్టీ. ఓకే, తూర్పు గంగా డైనస్టీకి సంబంధించిన, తూర్పు గంగా రాజవంశానికి సంబంధించినటువంటి మొదటి రూలర్ అయినటువంటి అనంతవర్మన్ 10వ శతాబ్దంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ని, జగన్నాథ దేవాలయానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒడిస్సాలోని పూరిలో లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మొఘల్ ఎంపరర్ బిల్ట్ తాజ్మహల్ ఎట్ ఆగ్రా? ఆగ్రాలో తాజ్మహల్ను నిర్మించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇది అందరికీ తెలిసిందే, షాజహాన్ తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. 1631 సంవత్సరం నుండి 1648 సంవత్సరం మధ్యన ఈ యొక్క తాజ్మహల్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఇది మనకి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది తాజ్మహల్ అనేది ప్రపంచంలోనే 7 వండర్స్లో, ఓకే, 7 ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటి. మొఘల్ ఎంపరర్ అయినటువంటి, ఓకే, మొఘల్ రాజు అయినటువంటి షాజహాన్ దీన్ని నిర్మించడం జరిగింది. ముంతాజ్ మహల్ అనేటువంటి పేరుతో ఈ యొక్క షాజహాన్కి సంబంధించినటువంటి వైఫ్ ఎవరైతే ఉన్నారో, సో తన పేరు మీద ఈ యొక్క తాజ్మహల్ని అయితే తన సమాధిని అక్కడ పెట్టి దానిపైన ఈ తాజ్మహల్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాన్యుమెంట్ వాజ్ నాట్ బిల్ట్ బై ది షాజహాన్? కింది వాటిలో షాజహాన్ నిర్మించని స్మారక చిహ్నం ఏది? సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాఫ్టీ డోర్ అని చెప్పేసి ఉంది, ఎత్తైన తలుపు. సో ఇది షాజహాన్ అయితే నిర్మించలేదు. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు, ఎర్రకోటను నిర్మించాడు, జామా మసీద్ని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది బులంద్ దర్వాజా లొకేటెడ్ ఇన్ ది ఫతేపూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై అక్బర్. ఇట్ మార్క్స్ ది విక్టరీ ఆఫ్ అక్బర్ ఓవర్ గుజరాత్. గుజరాత్ పైన అక్బర్ సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీని బులంద్ దర్వాజా అనేటువంటి ఏరియాలో, ఫతేపూర్ సిక్రీ అనేటువంటి ఏరియాలో బులంద్ దర్వాజాని నిర్మించడం జరిగింది. సో ది తాజ్మహల్ ఇన్ ఆగ్రా, ది రెడ్ ఫోర్ట్ అండ్ ది జామా మస్జిద్ ఇన్ ఢిల్లీ ఆర్ మాన్యుమెంట్స్ బిల్డ్ బై షాజహాన్ ఆఫ్ ది మొఘల్ డైనస్టీ. సో మొఘల్ రాజవంశానికి చెందినటువంటి షాజహాన్ ఈ మూడింటిని నిర్మించాడు. తాజ్మహల్, ఎర్రకోట, అలాగే జామా మస్జిద్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్డ్ ది విజయ్ స్తంభ్ ఇన్ చిత్తోర్గఢ్? చిత్తోర్గఢ్లో విజయ్ స్తంభాన్ని ఎవరు నిర్మించారు? సో ఎవరు నిర్మించారు అంటే రాణా కుంభాల్ అనేటువంటి రాజు నిర్మించడం జరిగింది. రాణా కుంభాల్ అనేటువంటి రాజు 1448 సంవత్సరంలో దీన్ని నిర్మించాడు. సో విజయ స్తంభం అంటే ఇక్కడ టవర్ ఆఫ్ ఫేమ్ అనమాట. ఓకే, టవర్ ఆఫ్ ఫేమ్. సో దీనికి సంబంధించి రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో ఇది లొకేట్ అయి ఉంది. దీన్ని 1448 సంవత్సరంలో రాణా కుంభాల్ అనేటువంటి మేవార్కి చెందినటువంటి రాజు నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ఇండియాస్ ఫస్ట్ గార్డెన్ టాంబ్? భారతదేశంలో మొదటి తోట సమాధి ఎవరి వద్ద ఉంది? సో మొదటి తోట సమాధి చూసుకుంటే హుమాయూన్ టాంబ్ అనమాట. సో హుమాయూన్ సమాధి. సో ఇక్కడ చూసుకుంటే హుమాయూన్ టాంబ్ బిల్ట్ ఇన్ 1570 హోల్డ్స్ స్పెషల్ సిగ్నిఫికెన్స్. ఇట్ వాజ్ బిల్డ్ బై హుమాయూన్స్ వైఫ్ హమీదా బాను బేగం అండ్ ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ చార్బాగ్ స్టైల్. ఓకే, చార్బాగ్ అనేటువంటి యొక్క శైలిలో ఈ యొక్క సమాధిని నిర్మించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హుమాయూన్స్ వైఫ్ అయినటువంటి, హుమాయూన్స్ సతీమణి లేదా భార్య హమీదా బాను బేగం 1570 సంవత్సరంలో ఈ హుమాయూన్ టాంబ్ని నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, బై హూమ్ వాజ్ ది అలై దర్వాజా ఆఫ్ ఢిల్లీ బిల్ట్? ఢిల్లీలోని అలై దర్వాజా ఎవరిచే నిర్మించబడింది? సో ఎవరి చేత అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ చేత నిర్మించడం జరిగింది. సో ది అలై దర్వాజా వాజ్ బిల్ట్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ డ్యూరింగ్ 1296 to 1316 పీరియడ్లో దీన్ని అయితే నిర్మించారు. సో ది అలై దర్వాజా ఈజ్ ది ఎంట్రన్స్ టు ది కుతుబ్ కాంప్లెక్స్. కుతుబ్ కాంప్లెక్స్కి ఇది ద్వారంగా ఉండేది, ప్రవేశ ద్వారంగా. నెక్స్ట్ క్వశ్చన్, హూ బిల్డ్ ది సంచి స్తూప? సంచి స్తూపాన్ని ఎవరు నిర్మించారు?
సంచి స్తూపాన్ని అశోకుడు నిర్మించడం జరిగింది. సో సంచి స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్ రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లోని రైజన్ అనేటువంటి జిల్లాలో లొకేట్ అయి ఉంది. ఇట్ వాజ్ డిజైన్డ్ బై ది మౌర్యన్ ఎంపరర్ అశోక ఇన్ ది 3rd century BC. ఓకే, 3వ శతాబ్దంలో అశోకుడు దీన్ని నిర్మించడం జరిగిందనమాట. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో 1989 సంవత్సరంలో ఈ సంచి స్తూపానికి సంబంధించి స్థానం అయితే దక్కింది. సో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో ఈ సంచి స్తూపాకి కూడా 1989 సంవత్సరంలో స్థానం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రూలర్ బిల్ట్ ది ఫేమస్ మహాబోధి టెంపుల్ అట్ బోధ్గయా, బీహార్లోని బోధ్గయాలో ప్రసిద్ధ మహాబోధి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? సో ఎవరు నిర్మించారు అంటే అశోకుడే నిర్మించాడు ఇది కూడా. సో ది మహాబోధి టెంపుల్ వాజ్ బిల్ట్ అరౌండ్ 260 BC బై ది మౌర్య ఎంపరర్ అశోక ది గ్రేట్. ఓకే, మౌర్యుల రాజు అయినటువంటి అశోకుడు 260 BCలో, ఓకే 260వ సంవత్సరంలో మహాబోధి టెంపుల్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ హవా మహల్ లొకేటెడ్? హవా మహల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ యొక్క హవా మహల్ అయితే ఉంది. సో హవా మహల్ వాజ్ బిల్ట్ బై సవాయ్ రాజ ప్రతాప్ సింగ్ ఇన్ 1799 జైపూర్, రాజస్థాన్. సో రాజస్థాన్ జైపూర్లో ఉన్నటువంటి ఈ హవా మహల్ ఏదైతే ఉందో దీన్ని 1799 సంవత్సరంలో సవాయ్ రాజ ప్రతాప్ సింగ్ అనేటువంటి అతను నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ ది ఖజురహో టెంపుల్స్ లొకేటెడ్? ఖజురహో దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? ఖజురహో దేవాలయాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ది టెంపుల్స్ ఆఫ్ ఖజురహో వర్ బిల్ట్ బిట్వీన్ 950 AD to 1050 AD బై దీస్ చండేలా కింగ్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్రాపూర్, మధ్యప్రదేశ్ ఛత్రాపూర్లో ఈ ఖజురహో అనేటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో వీటిని 950 AD నుంచి 1050 AD సంవత్సరంలో వీటిని చండేలా రాజులు ఎవరైతే ఉన్నారో వారు వీటిని బిల్డ్ చేయడం జరిగింది, నిర్మించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ది హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ లొకేటెడ్? హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. సో ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెల్లారి, కర్ణాటక. హంపీ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ ఇన్ ది 14th century, బిల్ట్ బై హరిహర అండ్ బుక్క ఆఫ్ ది హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఓకే, హంపీ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ని కట్టడాల్ని ఎవరు నిర్మించారనేది చూసుకున్నట్లయితే హరిహర అండ్ బుక్క, వీటికి సంబంధించి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వీరు నిర్మించడం జరిగింది. సో ఇది 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఈ యొక్క హంపి అనేది క్యాపిటల్గా ఉండేది. సో ఇది కర్ణాటకలోని బళ్ళారిలో వీటిని నిర్మించారు. సో ఇక్కడ చూసుకుంటే 1986వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఈ హంపీకి కూడా స్థానం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, జంతర్ మంతర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? జంతర్ మంతర్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. జంతర్ మంతర్ అనేది రాజస్థాన్కి సంబంధించినటువంటి పర్టికులర్ ప్లేస్ అనమాట. ఇన్ 2010 ది జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ బిల్ట్ బై రాజ్పుత్ కింగ్ సవాయ్ జై సింగ్ II. ఓకే, రాజ్పుత్ రాజు అయినటువంటి సవాయ్ జై సింగ్ II అనేటువంటి అతను ఈ జంతర్ మంతర్ జైపూర్ని నిర్మించడం జరిగింది. జైపూర్లోని జంతర్ మంతర్ని నిర్మించారు. సో ఇక్కడ చూసుకుంటే 2010వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో వీటికి కూడా స్థానం అయితే దక్కింది. ఇట్ కంటైన్స్ 19 ఆస్ట్రానామికల్ వన్స్ విత్ ది వరల్డ్స్ లార్జెస్ట్ స్టోన్ సన్ క్లాక్. ఓకే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూర్య గడియారంతో 19 ఖగోళ శాస్త్రాలను కలిగి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సెంచరీ వాజ్ రాణి కీ వావ్ బిల్ట్? రాణి కీ వావ్ ఏ శతాబ్దంలో నిర్మించారు? రాణి కీ వావ్ అనేటువంటి యొక్క కట్టడాన్ని 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. సో రాణి కీ వావ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ సరస్వతి రివర్ ఇన్ పటాన్ సిటీ ఆఫ్ గుజరాత్లోని పటాన్ సిటీలో సరస్వతి నది ఒడ్డున రాణి కీ వావ్ అనేటువంటి ఈ యొక్క మాన్యుమెంట్ అయితే లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇట్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది చాళుక్య డైనస్టీ రూలర్. ఓకే, చాళుక్య రాజవంశానికి చెందినటువంటి ఆ రాజు సమయంలో దీన్ని నిర్మించారు. రాణి కీ వావ్ వాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఫర్ ది ఇయర్ 2014. 2014వ సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ప్రపంచ వారసత్వ కట్టడాల లిస్ట్లో సో ఈ రాణి కీ వావ్కు కూడా స్థానం దక్కింది. సో ఇవి
చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో మీకు అన్ని కోర్సెస్ కూడా ఉంటాయి, అన్ని యాక్సెస్లోనికి రావడం జరుగుతుంది ఇది ఒక్కటి తీసుకుంటే. అదే మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 199 రూపీస్ ఓకే మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. 15 మాక్ టెస్ట్లో 7 మాక్ టెస్ట్ యాడ్ చేశాము. ఇంకా 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.